శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని వీడియో రూపంలో తెలుసుకుంటూ గ్రహిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాస్తు సిద్ధాంతులు, వాస్తు పండితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా విన్నపము, మీకు తెలిసిన సబ్జెక్టు గురించి మీకు తెలిసింది వ్యక్తపరచండి, కాదనట్లేదు. కానీ మాకే తెలుసు ఇంకెవరికి తెలియదు అని ఎవరిని కూడా కించపరచవద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని గమనిస్తూ ఉన్నాము, పబ్లిసిటీ నిమిత్తం పాపులర్ అవటం కోసం మనం చెప్తున్నది పర్ఫెక్ట్ అయినప్పుడు, ఆ పర్ఫెక్ట్ జనాలకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవుతాము. అందులో ఎటువంటి సంకోచం లేదు. అంతేకాని ఏదో త్వరగా కొండెక్కేసేయాలి, ఏదో చేసేసేయాలనేటువంటి దురుద్దేశంతో గనక మాకే తెలుసు ఇంకెవరికి ఏమీ తెలీదు అనేటువంటి మాటలు కానీ విషయాలు కానీ ఎవరూ కూడా దయచేసి చెప్పకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు తెలిసినట్లే ఎంతో మందికి ఎంతో విషయాలు తెలుసుంటాయి. మనవే కాదు కదా, మనల్ని మించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. శాస్త్రం పరంగా కానివ్వండి, పురాణాలకు సంబంధించి కానివ్వండి, విశ్లేషణకి సంబంధించి కానివ్వండి, చర్చలకు సంబంధించి కానివ్వండి, దేనికి సంబంధించి అయినా సరే. కాబట్టి మీకు తెలిసిన విషయం చెప్పండి, అంతేకాని ఇంకెవరికి తెలియదు మాకే తెలుసు అనేటువంటి ఆలోచన నుంచి మీరు బయటికి రండి. వీడియోలోకి వస్తే మనం ఇల్లు లేదా స్థలము ఎన్ని డిగ్రీలు తిరగాలి, వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించేటువంటి గృహము లేదా స్థలము ఎన్ని డిగ్రీలు ఏ డైరెక్షన్లో తిరిగి ఉండాలి శాస్త్రం ప్రకారం కూడా అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని స్థలాలు గృహాలకు సంబంధించి, స్థలాల్లో గృహ నిర్మాణాలకు సంబంధించి, లేదు ఎటువంటి నిర్మాణాలకు సంబంధించి అయినా సరే, స్థలాలు అనేవి ఎప్పుడూ కూడా ప్రతి ఏరియాలో ఒకే విధంగా ఒకే డైరెక్షన్ డిగ్రీల్లో ఉండవు. కొన్ని ఏరియాలలో కొన్ని డిగ్రీలు ఈశాన్యానికి కానీ ఆగ్నేయానికి కానీ తిరిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. మరలా కొన్ని ఏరియాలలో పర్ఫెక్ట్ 0 డిగ్రీ 360 డిగ్రీస్కి స్థలం ఉంటుంది. అంటే చాలా మంది చేస్తున్న తప్పు ఏమిటంటే, వాస్తు సబ్జెక్టుకి సంబంధించి, వాస్తు శాస్త్రానికి సంబంధించి ఇనిషియల్గా నేర్చుకునేటువంటి వ్యక్తులు, మా నాన్నగారి దగ్గర నుండి మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా నాన్నగారితో ఉన్నాము కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మాకు తెలుసు. ఎందుకు, ప్రాక్టికల్గా మేము మా నాన్నగారితో తిరగటం కానివ్వండి, మా నాన్నగారు చెప్పటం కానివ్వండి, మేము గ్రహించడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ మీద పట్టు అనేది మాకు ఉంటుంది. సో దానిని బేస్ చేసుకొని కొంతమంది సరైనటువంటి అవగాహన లేకుండా, పాయింట్ క్యాచ్ చేయకుండా, ఒకవేళ 90 డిగ్రీస్ ఈశాన్యానికి గనక స్థలం తిరుగున్నప్పుడు, లేదు కరెక్ట్గా దిక్సూచికి ఉండాలని చెప్పని అక్కడ కనుక మీరు వెళ్ళి దిక్సూచికి పెడితే 180 డిగ్రీస్ ఈశాన్యం తిరిగిపోతుంది, ఈశాన్యం తిరిగి నైరుతి తిరుగుతుంది. అంటే ఎక్కడ ఏరియాని బట్టి, ఆ స్థలాన్ని బట్టి ఎన్ని డిగ్రీస్ తిరిగి ఉంది దానిని బట్టి మాత్రమే మనం ప్లానింగ్ మార్కింగ్ అనేది తీసుకోవాలి తప్ప ప్రత్యేకంగా మనం దిక్సూచికి పెట్టి స్థలాన్ని మార్చకూడదు. మారవటం వల్ల ఉచ్చనీచ స్థానాలు మారిపోతాయి, సింహద్వార డైరెక్షన్స్ మారిపోతాయి. తద్వారా ఆ కుటుంబానికి సంబంధించి మీరు ఆపదలు తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఆ స్థలాలు ఏ డైరెక్షన్ లో ఏ విధంగా తిరిగి ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు చాలా క్లియర్గా చూడండి. బోర్డు పైన గీసినటువంటి మ్యాప్ని క్షుణ్ణంగా చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి. తర్వాత నేను చెప్పేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా మనసు పెట్టి వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను చెప్పడం అనవసరం కదా. మీకు అర్థమైనప్పుడు మాత్రమే నేను చెబుతున్న దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మ్యాప్ని కనుక మనం గమనిస్తే స్థలం 1, స్థలం 2, స్థలం 3, స్థలం 4, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం అన్నిటికి సంబంధించి ఈ స్థలాన్ని కనుక మీరు గమనిస్తే ఈ స్థలం పర్ఫెక్ట్ దిక్సూచికి ఉంది. అంటే మీరు ఇక్కడ గమనించండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం డైరెక్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈ డైరెక్షన్ లో మనం మధ్య సింహద్వారం పెట్టినా, మూల సింహద్వారం పెట్టినా కూడా సింహద్వారం అనేది పర్ఫెక్ట్ ఉచ్చమైనటువంటి డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది. కొన్ని ఏరియాల్లో స్థలం అనేది ఈ విధంగా ఈశాన్యానికి 90 degrees తిరిగింది అనుకోండి. సో గమనించండి, ఇలా 90 degrees ఈశాన్యానికి స్థలం తిరిగింది. ఇది కూడా పర్వాలేదు. సిద్ధాంతులు కొంతమంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా 90 degrees తిరిగినటువంటి స్థలం అక్కడికి మార్కింగ్ ఇవ్వడానికి వెళ్ళి ఇలా కాదండి కరెక్ట్గా దిక్సూచికి ఉండాలని చెప్పని దిక్సూచికి పెట్టారనుకోండి, ఆ స్థలాన్ని మార్చారనుకోండి, అది కంప్లీట్గా ఈ విధమైన డైరెక్షన్లో ఉంటుంది. ఇలా 180 degrees తిరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ కనుక మీరు సింహద్వారం పెట్టారనుకోండి, ఒకవేళ పడమర ఫేసింగ్ అయింది, లేదు తూర్పు ఫేసింగ్ అయింది, తూర్పు నుంచి పడమర సింహద్వారం పెట్టారు, ఈ సింహద్వారము పడమర నైరుతి చూస్తుంది, డైరెక్షన్ మారిపోతుంది. కాబట్టి 90 degrees తిరిగినటువంటి స్థలానికి సంబంధించి ఏరియాను బట్టి దిక్సూచి అనేది పెట్టి దిక్సూచి ప్రకారం స్థలాన్ని మనం తిప్పకూడదు, ఒక నియమం. తర్వాత కొన్ని ఏరియాల్లో స్థలం అనేది ఆగ్నేయానికి తిరిగి ఉంటుంది. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇది 90 degrees ఆగ్నేయానికి తిరిగి ఉన్నటువంటి స్థలం. ఈ స్థలంలో మనం దిక్సూచికి పెట్టినా కూడా సింహద్వార డైరెక్షన్ అనేది మారిపోతుంది. అంటే పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి స్థలం యోగిస్తుంది, లేదు 90 degrees ఈశాన్యానికి తిరిగినటువంటి స్థలం కూడా యోగిస్తుంది. 180 degrees ఈశాన్యం నుండి నైరుతికి తిరిగినటువంటి స్థలం యోగించదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. సో ఇది రాంగ్. మరలా స్థలము ఆగ్నేయానికి గనక 90 degrees తిరిగితే ఈ స్థలము కూడా యోగించదు. కాబట్టి స్థలం అనేది డైరెక్షన్స్ ఏ రకంగా ఉన్నవి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే స్థలం డైరెక్షన్ కనుక మారిందనుకోండి, మీరు నిర్మాణం అయిన తర్వాత లోపల మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రతి ఒక్క కట్టడం కూడా డైరెక్షన్ మారిపోతుంది. ఉచ్చమైన డైరెక్షన్ లో మీరు పెడుతున్నారని మీరు అనుకుంటారు, కానీ అది ఉచ్చమైన డైరెక్షన్కి రాదు. నిర్మాణాల విషయంలో, స్థలాల విషయంలో దిక్సూచి ప్రకారం దిక్సూచి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది మనం గ్రహించాలి. అంతేకాని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే సిద్ధాంతులు దేవాలయాలకి మార్కింగ్ ఇస్తారు. దేవాలయాలకు సంబంధించి ఈ విధంగా 90 degrees ఆల్రెడీ ఆ ఏరియాలో స్థలం తిరుగున్నప్పుడు పర్ఫెక్ట్ దిక్సూచికి పెట్టి ఆ దేవాలయాలను కూడా 180 degrees తిరిగేలాగా తూర్పు సింహద్వారం తూర్పు ఈశాన్య మూలకు, పడమర నైరుతికి తిరిగేటట్లు మార్కింగ్ ఇవ్వటం జరిగింది. చాలా ప్లాన్స్ చూసాం అలాగే. మేము ఒకటే చెప్తున్నాను,
మీకు తెలిస్తే ప్లాన్లు ఇవ్వండి, తెలియకపోతే దయచేసి ప్లాన్లు ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోనైనా ఇవ్వండి, అంతేగాని తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో కనుక మార్కింగ్ ఇస్తే, మార్కింగ్ ఇచ్చి జనాలను కష్టాలకు మీరు గురి చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే నాకే తెలుసు అని నేను చెప్పట్లేదు, విషయం చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా సరే నేర్చుకోవాల్సిందే, నేర్చుకున్నది చెప్పాల్సిందే, అంతేగాని పుట్టంగానే ఎవరికి ఏ విషయం తెలియదు. కానీ నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కనుక మనం నేర్చుకుంటే తప్పిదాలు జరగవు. కాబట్టి తెలిసినప్పుడు, సూక్ష్మాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మీరు మార్కింగ్లు అనేవి ఇవ్వండి. అంతేగాని అన్ని ఏరియాలు పర్ఫెక్ట్గా దిక్సూచికి స్థలాలు ఉండవు. కొన్ని ఏరియాలు దిక్సూచికి పర్ఫెక్ట్గా ఉంటాయి, కొన్ని ఏరియాలు దిక్సూచికి పర్ఫెక్ట్గా ఉండవు. అవన్నీ కూడా లైన్ దారం వేసి దిక్సూచి చూసినప్పుడు, మూలమట్టం పెట్టి చూసినప్పుడు క్లియర్గా శాస్త్రజ్ఞులకి, వాస్తు శాస్త్రజ్ఞులకు అర్థమవుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో గనక మీ స్థలాలు తిరిగి ఉన్నప్పుడు, మీ గృహాలు తిరిగి ఉన్నప్పుడు వచ్చేటువంటి ప్రయోజనాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, ఆ గృహంలో ఉండేటువంటి వారికి మాత్రమే వర్తిస్తాయి. మీకు ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే క్రింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి. కొన్ని అనివార్య కారణముల వలన ఫోన్ కాల్స్ యాక్సెప్ట్ చేయటం లేదు, మాకున్నటువంటి పని ఒత్తిడికి సంబంధించి. కానీ మీరు మీకున్న సందేహాన్ని కనుక మాకు వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా దానికి సమాధానం వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.